రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధికారికంగా ప్రకటించింది. మల్కా కొమరయ్య, సి అంజిరెడ్డి, సరోత్తమ్ రెడ్డిలను అధికారికంగా ప్రకటించింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యా సంస్థల అధినేత మల్కా కొమరయ్యని, ఇదే జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత సి అంజిరెడ్డిని ప్రకటించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ నాయకుడు సరోత్తమ్ రెడ్డిలను ఖరారు చేసింది. రైట్ ఇక బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధికారికంగా ప్రకటించింది. మల్కా కొమరయ్య, సి అంజిరెడ్డి, సరోత్తమ్ రెడ్డిలను అధికారికంగా ప్రకటించింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యా సంస్థల అధినేత మల్కా కొమరయ్యని, ఇదే జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత సి అంజిరెడ్డిని ప్రకటించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ నాయకుడు సరోత్తమ్ రెడ్డిలను ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, స్వర్ణ, ఏదైతే మార్చిలో జరగాల్సిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ, ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీకి గాను ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మెదక్ జిల్లాకు చెందిన సి అంజిరెడ్డిని పట్టభద్రుల అభ్యర్థిగా ప్రకటించింది. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత మల్కా కొమరయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మరోవైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ నాయకుడు సరోత్తమ్ రెడ్డిని ప్రకటించింది. అయితే 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి గెలిచి తీరుతామని బీజేపీ చెబుతున్నప్పటికీ, ముఖ్యంగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాదు, మెదక్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో మాత్రం బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించని చెప్పనుకోవాలి. 4 ఎంపీ, మొత్తం 6 ఎంపీ స్థానాలకు గాను పెద్దపల్లి, జహీరాబాద్ కాంగ్రెస్ గెలుచుకోగా, మిగతా 4 స్థానాలు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ ఈ 4 స్థానాలు కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్ ప్రస్తుతం కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోనూ బీజేపీ గెలిచిన 8 అసెంబ్లీ సీట్లలోనూ 7 స్థానాలు కూడా ఆదిలాబాద్ జిల్లాలోనూ, తర్వాత నిజామాబాద్ జిల్లాలోనే గెలుచుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన, పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీ నుంచి గెలుపొందిన కూర రఘుత్తం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2 స్థానాలు కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీ కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మార్చి 31వ తేదీలోపు ఎన్నికలు జరగాలి. దానికి సంబంధించిన ప్రక్రియను బీజేపీ అంతర్గతంగా కింది స్థాయిలో ఉద్యోగస్తులు పట్టభద్రులు కలవటం, అటు టీచర్స్ కలవటం వంటి పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేవలం పెద్దపల్లి ఎంపీ, జహీరాబాద్ ఎంపీ ఈ 2 స్థానాలు మాత్రమే ఎంపీ స్థానాలకు గెలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. తర్వాత కరీంనగర్ జిల్లా నుంచి 2 మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధరబాబులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదిలాబాదు, నిజామాబాద్ నుంచి మంత్రులకు ప్రాతినిధ్యం లేదు ప్రస్తుతం. మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దాంతోపాటు నిజామాబాద్కు ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్కు ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. కాబట్టి ఈ బీజేపీ ఏదైతే ప్రకటించిందో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి అంజిరెడ్డి, అదేవిధంగా కరీంనగర్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తమ్ రెడ్డి. ఈ సరోత్తమ్ రెడ్డి పోటీ చేసే స్థానంలో కూడా కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ప్రస్తుతం నలుగువేలి నర్సిరెడ్డిని మళ్ళీ పోటీలో దింపే అవకాశం ఉంది. మిగతా నాయకులు పోటీ పడ్డప్పుడు కూడా నర్సిరెడ్డిని పోటీలు దింపే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న రఘుత్తం రెడ్డి కూడా మరోసారి పోటీలో దిగుతారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం మాత్రం బీజేపీ అటు కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూడా బలమైన పార్టీకి ఎదగబోతా ఉన్నాం. ఖచ్చితంగా
ఈ ఎమ్మెల్సీ స్థానాలు కూడా మనం కైవసం చేసుకోవాలి. కాబట్టి పట్టభద్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి నిర్లక్ష్యంతో పూర్తి అసంతృప్తితో ఉన్నారు, వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి పట్టభద్రులు మాకే పట్టం కడతారని చెప్పి ఈరోజు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంబంధించింది మల్కా కుమరయ్య దాదాపు 26,000 ఓట్లు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేసేందుకు మల్కా కుమరయ్యతో పాటు ఆయన అనుచరులందరూ కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా పట్టభద్రులు 3 లక్షలకు పైగా ఈరోజు పట్టభద్రుల ఓటర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కలిసి ఎక్కడికక్కడ సమావేశాలు సభలు పెట్టేందుకు కూడా బీజేపీ రంగంలోకి దిగింది. ఇంకా నోటిఫికేషన్ రావడమే తర్వాయిగా భావిస్తూ నోటిఫికేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా ప్రత్యక్ష రంగంలోకి దిగేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. ఏదేమైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, అదేవిధంగా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో పాటు మిగతా పార్టీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలతో పాటు కొంతమంది ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన దృష్టిని సారించారని చెప్పి అనుకోవాలి. రామ్, అయితే ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తులోనే నిమగ్నమై ఉంది. ఆ నేపథ్యంలో బీజేపీ అయితే ప్రస్తుతం అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరి ప్రచార ప్రణాళిక ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పటికే అంతర్గతంగా ఎక్కడికక్కడ పట్టభద్రులను కలవటం, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి టీచర్లను కలవటం వంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అంతర్గతంగా సమావేశాలు, సభలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఇప్పటికే బీజేపీ మొత్తం కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు మిగతా ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాల నాయకులందరూ కూడా రంగంలోకి దించింది. ఏబీవీపీ, యువజన విభాగము, తర్వాత విద్యార్థి సంఘము, మహిళా విభాగం అందరూ కూడా రంగంలోకి దింపి పట్టభద్రులను కలిసేందుకు మండలాల వారీగా ఎక్కడికక్కడ ప్లాన్ చేసింది. ఇప్పుడంతా సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ఇతర ఇన్స్టాగ్రామ్ల ద్వారా తమ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి తెరలేపిందని చెప్పి అనుకోవాలి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.